నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి, ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతము. మనము 2026 ఆహ్, జ లోకి అడుగు పెట్టేసాము. కొత్త సంవత్సరంలోకి. ఈరోజు 4/1/2026 నాటి గ్రహ ఫలితాలు, గ్రహస్థితులు, దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు కన్యలోను, బుధుడు ధనస్సులోను, శుక్రుడు మకరంలోను, కుజుడు మిథునంలోను, గురుడు వృషభంలోను, శని కుంభంలోను, రాహు కేతువులు మీన కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం వల్ల ఏం ప్రభావం అంటే విశ్లేషణ, తర్వాత ఆరోగ్యము, సేవాభావము, పనుల్లో సూక్ష్మత ఎక్కువగా ప్రధానంగా గోచరిస్తోంది. అయితే మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక పని ఒత్తిడి పెరుగుతుంది. సహోద్యోగులతో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా కొంత అలసట, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏంటంటే కనుక వివరాల మీద శ్రద్ధ పెట్టండి. తర్వాత తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. పరిహారంగా హనుమాన్ చాలీసా పఠనం చేయడంతో పాటు ఎర్రని పువ్వులు స్వామివారికి అర్పించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి సంతానము, విద్య, క్రియేటివ్ సృజనాత్మకత రంగాలలో కూడుకున్న వారికి మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. మనసుకు ఆనందం కలిగించే వార్తలు వినబోతున్నారు. సూచన అయితే కనుక మితిమీరిన ఖర్చులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వాటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా ఈరోజు లక్ష్మీ అమ్మవారికి స్వీట్లను నివేదన చేసే ప్రయత్నం చేసుకోండి. తెల్లని పువ్వులతో పూజ చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఇంటి విషయాలు, ఆస్తి వ్యవహారాలు చర్చకు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టుకునే అవకాశము, జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేసుకోండి. సూచన అయితే కనుక కుటుంబాల్లో మాటలను కొంత నియంత్రణగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము బుధ మంత్రాన్ని ఈరోజు సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. పచ్చని వస్తువులను దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి మీ యొక్క సంభాషణల్లో చురుకుదనం కనబడుతుంది. చిన్న చిన్న ప్రయాణాలు ఉన్నాయి. ముఖ్యమైన చర్చలు ఫలితానికి వస్తాయి. సూచన అయితే ఏంటంటే కనుక అనవసరమైన మాటలు కానీ, అనవసరమైన గొడవలకు కానీ ఈ రోజు అయితే వెళ్ళే ప్రయత్నం చేయకండి. ఏదైనా వినే అలవాటును ఈ రోజు చేయండి. ఎక్కువగా వినడము, తక్కువగా మాట్లాడడము. తర్వాత పరిహారం ఏంటంటే కనుక చంద్రుడికి, చంద్రగ్రహానికి అంటే చంద్రుడు పేరు చెప్పి తెల్లని పువ్వులు స్వామివారికి సమర్పించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. వీలున్న వాళ్ళు నవగ్రహ ఆలయంలో చంద్రుడికి తెల్లని పువ్వులతో పూజ చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ధన వ్యవహారాలు చాలా కీలకము. జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని బట్టి మీరు నియంత్రణ అనేది పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన సూచన ఆర్థిక విషయాలలోనూ, ఆర్థిక లావాదేవీల్లోనూ జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్య నమస్కారాలు ఈరోజు 12 మీరు లేవంగానే స్నానాధికాలు చేసుకుని సూర్యుడిని చూస్తూ, అంటే సూర్యోదయ సమయంలో 6 లోపు కనుక మీరు 12 నమస్కారాలు స్వామివారికి చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. భాస్కరో నమస్కార ప్రియ అన్నట్టు సూర్య భగవానుడికి నమస్కారాలంటే చాలా ఇష్టం అనమాట. అవి చేసుకునే ప్రయత్నం చేయండి. గోధుమలను మీ యథాశక్తి దానం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం మూలంగా ఆత్మ పరిశీలన మీకు ఎక్కువ అవుతుంది. ఏం తప్పు చేశాను, ఏం ఒప్పు చేశాను అనేది మీరు ఒక్కసారి పరిశీలన చేసుకుంటారు. చెక్ లిస్ట్ అంటారు దాన్ని. అలా చేసుకునే అవకాశం కనబడుతోంది. వ్యక్తిగత నిర్ణయాలు కూడా మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ రోజు తీసుకున్నట్టయితే విశేషంగా ఉండబోతోంది. సూచన అయితే ఏంటంటే కనుక అతిగా విమర్శలను తగ్గించండి. అంటే ఎదుటి వాళ్ళని ఎక్కువగా విమర్శించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే అనవసరమైన విమర్శలు మీకు కర్మాన్ని ఎక్కువను చేసేటట్టుగా గోచరిస్తుంది. సాధ్యమైనంత వరకు మంచి కర్మలు చేసుకోండి. మీపై మీరు కఠినంగా ఉండొద్దు. అంటే మీ అంతట మీరు నేను ఇది తప్పు చేశాను అని చెప్పి మీకు మీరు శిక్షలు వేసుకునే ప్రయత్నం చేయకండి. తర్వాత మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ ఈరోజు ఉదయం వింటే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఖర్చులు అకస్మాత్తుగా వస్తాయి. మీకు తెలిసి తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఖర్చులు మీ మీద పడేటట్టుగా గోచరిస్తోంది. అవి ఏది అవసరమో అనేది నియంత్రణ చూసుకోండి. ఒంటరిగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. నలుగురితో ఉండే ప్రయత్నం చేసుకోండి. విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి. చాలా అలసట కానీ, మానసిక ఆందోళన కానీ ఎక్కువగా గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. సూచన అయితే ఏంటంటే కనుక రహస్య విషయాలను, మీకు ఎవరైనా చెప్పుకున్న రహస్య విషయాలను బయట పెట్టే ప్రయత్నం చేయకండి. అది చాలా చెడ్డ కర్మ. మహాపాపాలలో కల్లా అత్యంత కఠినమైన పాపం అనమాట అది. ఆ ప్రయత్నం ఎవ్వరూ చేయకండి.
తర్వాత పరిహారంగా మీకు మహాలక్ష్మి అమ్మవారిని తెల్లని పువ్వులతో పూజ చేయండి. ఈ రోజు మీరు తెల్లని వస్త్రాలు ధరించే ప్రయత్నం చేసుకోండి. తరువాత రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మిత్రుల సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. ఆశించిన సహాయము మీరు ఎవరినైతే ఏదైతే అడిగారో ఆ సహాయం ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తుంది. సామాజిక సంబంధాలు కూడా బలపడే అవకాశం కనబడుతోంది. ప్రయాణ సూచనలు, ధనలాభము గోచరిస్తున్నది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఏదైనా అతిగా ఆలోచించకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి పెద్దల సలహాతో నిర్ణయాలు తీసుకోండి. చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి మీ పేరిట మీ చేత్తో పాలను అభిషేకం చేసుకున్నట్టయితే గ్రహరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి వృత్తిపరంగా బాధ్యతలు పెరగడంతో పాటు పై అధికారుల దగ్గర మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కొంత ఇబ్బందికరమైన వాతావరణం మీరున్న పరిస్థితుల్లో మీరున్న ప్రాంతంలో గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక ఆత్మవిశ్వాసంతో పాటు మీరు వినయ విధేయతలు ఈ రోజు పాటించుకోవాలి. చిన్న పిల్లల పట్ల ప్రేమాభిమానాలు, పెద్దల పట్ల గౌరవాలు అవి ప్రదర్శించవలసిన సమయం ఈ రోజు. పరిహారంగా ఈరోజు మీరు గురు మంత్రాన్ని కానీ దత్తాత్రేయ స్వామి వారి మంత్రాన్ని కానీ సాధ్యమైనన్ని సార్లు మనసులో తలుచుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి అదృష్టం చాలా చాలా ఎక్కువగా కనబడుతోంది. ప్రయాణాలు, విద్యా విషయాలు చక్కగా గోచరిస్తున్నాయి. అనుకూలంగా కూడా ఉండబోతున్నాయి. ఆర్థిక లాభాలు, ఆకస్మిక ధనప్రాప్తి, స్థిరచరాస్తుల కొనుగోలు కానీ దానికి సంబంధించిన కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే కనుక అవి మీ పేరిట వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. అయితే ఈరోజు మీకు సూచన ధార్మిక కార్యక్రమాలకు అంటే సేవ లేదా అంటే దాన ధర్మాలు చేసుకోవడానికి కానీ ఆలయ దర్శనానికి కానీ ఇలాంటి వాటికి కొంత సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శని భగవానుడికి శివ పార్వతులు ఇద్దరికి ఈ ముగ్గురికి కూడా మీరు స్వయంగా పూజ చేసుకునే ప్రయత్నం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి రుణాలు, బాకీలు, ఆరోగ్య విషయాలు ఈ మూడిటి మీద ఆలోచనలతో పాటు కొంత ఇబ్బందికరంగా కూడా గోచరిస్తున్నది. జాగ్రత్తలు తీసుకోండి. పూర్తి విశ్రాంతి మీద ఉండవలసిన రోజు ఈ రోజు. అయితే మీకు చెప్పదగిన సూచన ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. మోసపోవడం కానీ పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. పరిహారంగా నల్ల నువ్వులను మీరు నవగ్రహ ఆలయంలో దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి దాంపత్యము, భాగస్వామ్యాల్లో భావోద్వేగాలు పెరిగే అవకాశం కనబడుతుంది. అంటే ఇంట్లో గొడవలు, మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ లో కానీ దేనిలోనైనా ఉన్నట్టయితే కనుక అక్కడ మీ పార్ట్నర్స్ తో గొడవలకు దిగే అవకాశము, గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించుకునే ప్రయత్నం చేయండి. పరస్పర అవగాహన అవసరం ఈ రోజు. అది ఇంట్లో కావచ్చు, మీరుండే ప్రాంతంలో కావచ్చు. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక అపార్థాలకు దారి కానీ అవకాశం కానీ ఇవ్వకండి. పరిహారంగా గురువారం రోజు ఈ 2 రోజులు కూడా మీరు విష్ణువుకి పూజ చేసే ప్రయత్నం చేసుకున్నట్టయితే కొంత గురుబలం పెరిగే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చెప్పదగినటువంటి పరిహారాలు, సూచనలు. నమస్తే.